త్రివిక్రమ్ శ్రీనివాస్ని అసలు వదిలిపెట్టేదే లేదు, ఖచ్చితంగా శిక్ష పడేదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి పూనం కౌర్ మరొకసారి సోషల్ మీడియా వేదికగా ఒక సంచలనమైన పోస్ట్ పెట్టింది. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు సందు దొరికినా కూడా ఒకవైపు పవన్ కళ్యాణ్, అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరి గురించి ఒక రేంజ్లో వాళ్ళ మీద కోపడుతూ వాళ్ళ మీద ఫైర్ అవుతూ మాట్లాడేది పూనం కౌర్. అయితే ఒకప్పుడు తను చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ కూడా మన దగ్గర తన గ్లామర్తోని, అందంతోని, అభినయంతోని, నటనతో మంచి పేరు సంపాదించుకుంది పూనం కౌర్. సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్ గా అసలు సినిమాలకి కంప్లీట్ గా దూరం అయిపోయింది. స్టిల్ ఇప్పటి వరకు సినిమాలకి దూరంగానే ఉంటుంది. సో కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను మాత్రం ఫైటింగ్ చేస్తూనే ఉంది. అంటే తనకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద మా అసోసియేషన్ కి సంబంధించి అక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదని ఎన్నోసార్లు కూడా బాధపడుతూ చెప్పింది. ఎందుకంటే తను ఎవరికి అపోజిట్ గా ఫైట్ చేస్తుందో ఆ వ్యక్తికి సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వ్యక్తులు ఉండడం కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ సపోర్ట్ ఉండడం కావచ్చు, అండ్ తనకి ఎలాంటి సపోర్ట్ కూడా లేదు కాబట్టి తను మాట్లాడే మాటలు కానీ తను పెట్టినటువంటి ఈ కేసుని కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా రీసెంట్గా తను మా అసోసియేషన్కి సంబంధించినటువంటి మెంబర్ ఎవరైతే ఉన్నారో ఝాన్సీ, తనతోని కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే ముందుగా తను మాత్రం సపోర్ట్ చేస్తామని అండ్ అదేవిధంగా కొంచెం సమయం పడుతుందని, లేడీ లాయర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నామని, ఎదురు చూస్తున్నామని చెప్పింది. అండ్ తర్వాత పూనం కౌర్ మళ్ళీ అడిగినప్పటికీ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళు కూడా చెప్పారంట. అంటే ఈ మధ్య గ్యాప్లో ఏం జరిగింది, వాళ్ళని కూడా ఎవరైనా బెదిరింపులకు గురి చేశారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. సో రీసెంట్గా మాత్రం తను మరొక సంచలనమైన పోస్ట్ పెట్టింది. సో ఈ విధంగా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి దానికి సంబంధించిన చాటింగ్ని కూడా బయట పెట్టింది, స్క్రీన్ షాట్ బయట పెట్టింది. అదేవిధంగా తను ఇంకొక నోట్ని కూడా రాసుకొచ్చింది. ఏ విధంగా అంటే నాకు వాళ్ళు కూడా ఏం చెప్పారంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో వాళ్ళ పేరు మాత్రం చెప్పొద్దని చెప్పారు, కాకపోతే నేను ఎందుకు దాచిపెడతాను, ఖచ్చితంగా ఆ పేరు కూడా చెప్తానని చెప్పేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ అని ఖచ్చితంగా ఆయన్ని మాత్రం వదిలిపెట్టేదే లేదు అండ్ ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది, నేను ఫైటింగ్ మాత్రం కొనసాగిస్తాననే విధంగా తను చెప్పింది. సో మరి వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవకి కారణం ఏంటి, ఇది ఎప్పటి వరకు వెళ్తుంది, ఎప్పుడు దీనికి ఒక కొలిక్కి వస్తుందని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. మరి దీనికి ఎవరు కాంప్రమైజ్ అవుతారు, అసలు ప్రభుత్వం తరపున కావచ్చు లేకపోతే మా అసోసియేషన్ ఎవరు దీన్ని అంటే ఒక కొలిక్కి ఎవరు తీసుకెళ్తారని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ కేసు అనేది ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని.